వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. అతి త్వరలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఆల్రెడీ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేవి నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఈ పీఈటీని నెక్స్ట్ మంత్ అనగా ఫిబ్రవరి 1 ఆర్ 2 తారీఖుల్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే మెయిన్స్ ఎగ్జామ్ను కూడా అతి త్వరలో కూడా నిర్వహిస్తుంది. సార్, ఈ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఏమైనా ఇంకా ఇచ్చారా? మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, అసలు కోచింగ్ వెళ్ళాలా లేదా, అసలు హౌ టు క్లియర్ మెయిన్స్ ఎగ్జామ్, టార్గెట్ 130+ స్కోర్. సార్, 130 స్కోర్ ఉంటుందా? 130+ స్కోర్ అని ది బెస్ట్ స్కోర్ అండి. నేను మళ్ళీ చెప్తాను, అంతకన్నా ఇంకా గతంలో వచ్చాయంటే వచ్చాయి, 152 వచ్చాయి, 156 వచ్చాయి, ఇంకా ఏవో వచ్చాయి. సేఫ్ స్కోరు 130+ స్కోర్లో ఉంటే ఎగ్జాక్ట్లీగా జాబ్ వస్తుంది. ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లారిఫై చేస్తాను. ఓకే, పీఈటీ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు చూడండి. ఇక్కడ అసలు సిలబస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్గా అసలు సిలబస్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాలి, బయట మార్కెట్ దొరికే బుక్స్ సరిపోతుందా, ప్రైవేట్ ఆథర్స్ ఉంటారు కదా సరిపోతుందా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుక్స్ ఉంటాయి కదండి ఏపీ గవర్నమెంట్ అవి చదవాలా, ఒకవేళ చదివితే ఏ ఏ తరగతిలో చదవాలి, ఏ స్టాండర్డ్లో చదవాలి, ఇదే ప్రభుత్వం ప్రవచించే బుక్ చదవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, యూజ్ అవుతుందా, అసలు ఈ బుక్స్ చదువుకుంటే ప్రభుత్వం బుక్స్ చదువుకుంటే జాబ్ రాదా, ఇవన్నీ మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, సిలబస్ ఏముంది అసలు చూడండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే సిలబస్ అయితే ఉంటుంది. సిలబస్ క్లారిటీ ఆల్రెడీ ఫిలిమ్స్ కూడా చదివారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా టైం వేస్ట్ కూడా చేయట్లేదు. సిలబస్ ఏముంటుంది మనకు, ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ, ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ మెయిన్ ఇంతో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీషే 30 మార్క్స్ ఉంటుందండి. ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది, రిమైనింగ్ 170 మార్క్స్ జనరల్ స్టడీస్ మొత్తం ఉంటుంది. అవి మీకు తెలిసిన విషయమే. టోటల్ 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. దీంట్లో నో నెగిటివ్ మార్కింగ్, అంటే 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఏమి లేదు. ఫిలిమ్స్ రాశారు కదా, మీకు ఎప్పుడో ఫిబ్రవరిలో రాశారు పోయిన ఇయర్లో. ఓకే, చూడండి అసలు సిలబస్ అంటే చెప్పాను కదా, మెయిన్ అవే అండి. జనరల్ స్టడీస్తో పాటు అర్థమైన రీజనింగ్ ఒక 30 మార్కులకు ప్రత్యేకంగా ఇంగ్లీష్ ఉంటుంది. ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి చెప్పాం కదా, ఏ బుక్స్ చదవాలి, ప్రైవేట్ బుక్స్ చదవాలా, గవర్నమెంట్ బుక్స్ చదవాలా, ఓకే, అలానే ఏ స్టాండర్డ్ బుక్ చదవాలి. ఈ ఏ బుక్ చదవాలన్న దాంట్లో మీకు అందరూ ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఉంటారు, రకరకాల మార్కులు దొరుకుతాయండి. అది ఎవరి ఇష్టమైతే వాళ్ళది. నేను చెప్పేది అంటే మీకు దొరికే ప్రైవేట్ ఆథర్ బుక్స్తో పాటుగా అది పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మీన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఎనీవన్ ఏ హిస్టరీ కావచ్చు, ఈ బుక్స్తో పాటుగా మీరు ఏపీ గవర్నమెంట్ ప్రచురించే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించే కానిస్టేబుల్ సంబంధించి చెప్తున్నానండి, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి అంటే 6 నుంచి 10 తరగతుల యొక్క టెక్స్ట్ బుక్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది 100% షూర్, ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేయండి, మీకు అవగాహన ఉంటుంది. ఓకే, అయితే ఏ స్టాండర్డ్ బుక్ చదవాలి చెప్తున్నాం కదా, 6 నుంచి 10 తరగతి యొక్క బుక్స్తో పాటుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ కూడా చదవాలి. అవి ఏ బుక్స్ చదవాలో కూడా క్లారిఫై చేస్తాను. అయితే బయట మార్కెట్లో దొరికే బుక్స్ చదివితే సరిపోతుందా? సరిపోతుందండి. ఈ ప్రైవేట్ బుక్స్ ఈ బుక్స్ మాత్రమే చదివి జాబ్ సాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కాదట్లేదు. ఇప్పుడున్న కాలానికి ఈ ప్రైవేట్ బయట మాట దొరుకుతాయి కదా, ఈ ప్రైవేట్ ఆథర్స్తో పాటుగా ఏపీ గవర్నమెంట్ యొక్క బుక్స్ కూడా చదవాలి. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటాను, కూడా చదవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండే బుక్స్ చదవాలా వద్దా? ఎగ్జాక్ట్లీగా చదవాలి అండి, 100% షూర్గా చదవాలి. ఓకే, డౌట్ క్లారిఫై. ఒకవేళ చదివితే ఏ తరగతి లేదా ఏ ఏ క్లాస్ స్టాండర్డ్ బుక్స్ చదవాలి చెప్పాను కదండి, 6 నుంచి 10 తరగతి యొక్క బుక్స్ అయితే చదవాలి. ఏ ఏ బుక్స్ చదవాలి సార్, ఇంగ్లీష్ చదవాలా, తెలుసు, అది కూడా క్లారిఫై చేస్తాను. ఓకే, ప్రభుత్వం ప్రచురించే బుక్ చదవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? 100% ఉపయోగం ఉంటుందండి. రాసి పెట్టుకో, నేను చెప్తాను, 100% యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రభుత్వం ప్రచురించే బుక్ చదవకుంటే జాబ్ రాదా? జాబ్ రాదని నేను చెప్పనండి. చాలామంది కూడా నేటికి ప్రైవేట్ ఆధార్ బుక్ చదివి జాబ్ సంపాదించారు, నేను కాదట్లేదు. కానీ ప్రైవేట్ బుక్స్ పాటుగా ప్రభుత్వ బుక్ చదవడం కూడా మీకు మంచి యూజ్ అయితే అవుతుంది. ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు,
మీ ఫ్రెండ్ ఉన్నారు. మీ ఫ్రెండ్ ప్రైవేట్ ఆథర్ బుక్స్తో పాటు ఏపీ గవర్నమెంట్ బుక్స్ చదివారనుకోండి, అతను 120+ స్కోర్లో ఉంటాడు. మీరు ఓన్లీ కేవలం ప్రైవేట్ ఆథర్ బుక్స్ మాత్రమే 90+ స్కోర్లో ఉంటారు. ఇది 100% షూర్. కావాలంటే ప్రిలిమ్స్ రాసి ఉంటారు కదా, పేపర్ మీ దగ్గర ఉంటుంది. ఒకసారి 8th క్లాస్, 8th, 9th, 10th స్టాండర్డ్ బుక్ చూడండి, మీకు అర్థమవుతుంది, క్లారిటీగా ఉంటుంది. ఓకే, కోచింగ్ వెళ్ళాలా లేదా? అసలు కోచింగ్కి వెళ్ళాలా లేదా? కోచింగ్ వెళ్ళాలంటే మీకు ఎటువంటి ప్రాబ్లం, మనీ పర్పస్ కానీ ఏదైనా అంటే మీరు ప్రశాంతంగా కోచింగ్ అయితే వెళ్ళొచ్చు. మరి కోచింగ్ ఎక్కడికి వెళ్ళాల్సి అది కూడా మీకు క్లారిఫై చేస్తాను. కోచింగ్ తీసుకుంటే ఆన్లైన్ మంచిదా, ఆఫ్లైన్ మంచిదా? ఇంకో ఆఫ్లైనే మంచిదండి. ఏంటి సార్, ఆన్లైన్లో మనకు మనీ తక్కువ ఉంటుంది కదా, అంత దూరం వెళ్ళలేదు కదా. దూరం వెళ్ళకుంటే ఆఫ్లైన్ తీసుకోండి, కాదట్లేదు. సరే, అంత దూరం వెళ్ళకుంటే మనం ఆన్లైన్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. మీ దగ్గర మొబైల్ ఉంటుంది లేదా ల్యాప్టాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళు కొన్ని టెస్ట్ పెడతారండి, దానివల్ల మీకు డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై అవుతుంది ఈ ఆఫ్లైన్ కోచింగ్లో. ఆన్లైన్ అయితే చేస్తారు కానీ అంత క్లారిటీగా ఉండదు, మనకు ఆఫ్లైనే బెటర్. అయితే మరి ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, ఎటువంటి కోచింగ్ సెంటర్ బాగుంటుంది? ఓకే, ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే చెప్తున్నాను చూడండి, ముందు చదివే విధానంలో ఉంటుంది, మొత్తం నీలో ఉంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు వైజాగ్లో ఉన్నావు అనుకోండి, నాకు వైజాగ్లో మాకు బాగాలేదు, హైదరాబాద్ వెళ్తానంటారు. నీకు హైదరాబాద్ వెళ్ళినా అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చదవాల్సిన బాధ్యత మాత్రం నీది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను, కాకినాడ ఉందండి, కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు కూడా బాగానే చెప్తారు, అయితే వెళ్ళొచ్చు మీరు ప్రశాంతంగా. ఇంకోటి హైదరాబాద్లో హిప్ అని ఉంటుంది, అవన్నీ కానీ మనకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారి కాకినాడలోని విద్యుత్ నగర్లో ఉంటుంది, దాని గురించి ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఈ కోచింగ్ సెంటర్కి మనకి ఎటువంటి లేదు. ఓకే, కోచింగ్ వెళ్ళకుంటే జాబ్ సాధించలేమా? కోచింగ్ వెళ్ళకుంటే జాబ్ సాధించలేదు కదండి, జాబ్ అయితే సాధించవచ్చు. దీని యొక్క మీ ప్రిపరేషన్ అయిపోయి ఆధారపడి ఉంటుంది. జాబ్ అంటే కోచింగ్ వెళ్ళకుండా సాధించవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ కొత్తగా వెళ్ళేది ఖచ్చితంగా కోచింగ్ వెళ్తేనే బెటర్గా ఉంటుందని యొక్క అభిప్రాయం. నెక్స్ట్ అయితే మెటీరియల్ ఏంటి సార్, కోచింగ్ వెళ్ళాలని క్లారిటీ చేస్తాను. మెటీరియల్ ఏంటి చెప్పాను కదా, ప్రైవేట్ ముందుగా మెటీరియల్ చూద్దాం. ఇండియన్ పాలిటీకి సార్, ఇండియన్ పాలిటీకి ఏం చదవాలి సార్? ఆర్సి రెడ్డి పబ్లికేషన్స్ ఉంటుంది. మనం చదివేది కానిస్టేబుల్ స్థాయి కాబట్టి ఈ స్టాండర్డ్ సరిపోతుందని మరీ హెవీ కూడా అవసరం లేదంటే టైం ఉంటుంది కాబట్టి చదువుకోవచ్చు ప్రశాంతంగా. ఆర్సి రెడ్డి పబ్లికేషన్ అని ప్రభాకర్ రెడ్డి సార్ అని బుక్ ఉంటుంది, ఇండియన్ పాలిటీ అని. లేదు సార్, మాకు ఇంకా కావాలంటే లక్ష్మీకాంత్ అనే బుక్ ఉంటుంది. ఈ లక్ష్మీకాంత్ బుక్ కన్నా ఈ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కొంచెం అర్థవంతంగా ఉంటుంది, అందుకే మీకు ఈ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చూసుకొని చదవండి. మీరు ఎగ్జామ్ టైంకి 2 or 3 టైమ్స్ చదువుకుంటే సరిపోతుంది, మంచి బుక్ బాగుంటుంది. పోతే ఏపీ హిస్టరీకి ఏముంది సార్? ఏపీ హిస్టరీకి సీనయ్య సార్ బుక్ అయితే బాగుంటుంది. సీనయ్య సార్ బుక్ ఇది విన్నర్స్ అకాడమీ వారిని ఉంటుంది. ఓకే, ప్రైవేట్ పబ్లికేషన్ సీనయ్య సార్. లేదు సార్, మనకు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్, మన 70 ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ మొదటి ఛానల్ ఉంది. ఈ క్లాస్ మనకు క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. క్లాసెస్ చూడమంటే పోస్ట్ క్లాసెస్ చూడండి, లేదు మనీ పేరు మనకు పీడిఎఫ్స్ అని తీసుకోండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మన ఛానల్. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీకి జీవీఎస్ అనే పబ్లికేషన్ ఉంది. ఇండియన్ హిస్టరీ బుక్ చాలా బాగుంటుంది, కొన్ని మిస్టేక్స్ ఉంటే పూర్తి కరెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లేదు, ఇండియన్ హిస్టరీకే ఈ జీవీఎస్ పబ్లిక్ ఉన్న సీనయ్య సార్ బుక్ అయినా బాగుంటుంది. ప్రైవేట్ ఆథర్ బుక్స్ చాలా ఉన్నాయి, అన్నీ మరీ వరెస్ట్గా ఉన్నాయండి. మీరు ఏ బుక్ అంటే ఆ బుక్ కొనొద్దు. అట్లా సార్ మీరు ఈ సీనయ్య సారే ప్రభాకర్ సారే బుక్ ఎందుకు, మీకు ఏమైనా ఉపయోగం ఉందా, లాభం ఉందంటే మళ్ళీ చెప్తాను, ఈ బుక్ ఆథర్స్తో కానీ పబ్లికేషన్తో కానీ మనకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఓకే, బుక్స్ ఏంటంటే మీకు సోర్స్ చెప్తే పిల్లలు బాగా చదువుకునే ఉద్దేశంతో ఈ బుక్స్ మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఓకే, ఇండియన్ హిస్టరీకి జీవీఎస్ పబ్లిక్ అయినా సీనయ్య సార్ బుక్ అయితే బాగుంటుంది. ఇతర బుక్స్ మీరు ఏదైనా సరే, ఏ నాయుడు బుక్ ఇంకోటి ఏదైనా చదువుకున్నా ఇబ్బంది పడతారు. ఓకే, రీజనింగ్ సార్, ఈ రీజనింగ్ మ్యాథ్స్ మనం చదువుకునే రావు కదా అంటే ఇవన్నీ మీకు ప్రాక్టీస్ కోసమే చెప్తున్నాను. ఎగ్జామ్ అంటే పుప్పాల శివాజీ కానీ ఆర్ఎస్ చదవగలం కానీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన మెటీరియల్ కానీ చాలా బాగున్నాయి. ఎస్విఆర్ ఇన్స్టిట్యూట్ వారి కూడా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. రీజనింగ్ అనే కాదండి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, బుక్స్ అయితే బాగున్నాయి. అవి ఓన్లీ బుక్స్ వరకు అయినా కూడా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు పోస్టల్ ఛార్జ్ తీసుకొని పంపిస్తారు. మ్యాథ్స్ కూడా పుప్పాల శివాజీ కావచ్చు, ఆర్ఎస్ అగర్వాల్ కావచ్చు, ఎస్విఆర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, శ్యామ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ ప్రాక్టీస్ కోసమే అండి, మీకు అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఇవి ఏంటి, మీరు కోచింగ్ వెళ్ళకుండా ఓన్ ప్రిపరేషన్ కావాలంటే ఈ బుక్స్, కోచింగ్ వెళ్తే వాళ్ళు మొత్తం క్లారిటీగా చేస్తారు. సిఏ కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్ మించినటువంటి కంటెంట్ ఉండదండి. దాంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం కూడా హిందీ పేపరు, తెలుగు వారికి ఈనాడు పేపర్స్ ఉంటుంది. లేదు సార్, మనకు ఏదైనా మ్యాగజైన్
మంత్లీ ఒక 40 రూపీస్ పే చేస్తే శ్యామ్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ సారీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ ఉంటుంది, లేదా షైన్ డెవర్ మ్యాగజైన్స్ ఉంటాయి. లేదు సార్ మరి ఓన్ ప్రిపేర్ చేయాలి టైం ఉందంటే న్యూస్ పేపర్ అయితే డైలీ ఫాలో అవుతుంది. ఈ మ్యాగజైన్ ఉన్నప్పటికీ కూడా ఈ న్యూస్ పేపర్ డైలీ ఫాలో అవుతుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియం వారు ఈ హిందూ పేపర్ చూసుకోవచ్చు, లేదు కంబైనింగ్ అంటే హిందూ మరియు ఈనాడు పేపర్ సరిపోతాయి. ఎకానమీకి చిరంజీవి సార్ బుక్ సరిపోతుంది 100% షూర్గా. ఇది చాలా ఎక్కువ ఉంటుంది, టైం ఉంది, ఒక 3-4 మంత్స్ అబోవ్ ఉంటుందంటే ఈ బుక్ తీసుకొని చదవండి. లేకుంటే కనుక మీకు 6 to 10th క్లాస్ బుక్లో ఉంటే సోషల్ లిటరేచర్ బుక్లో కొన్ని ఎకానమీ పార్ట్ ఉంది కదా, దాన్ని కొంచెం చూసుకుంటే సరిపోతుంది. సార్ మరి ఇంగ్లీష్కి 30 మార్క్స్ అంటున్నారు, ఏం చెప్పలేదు సార్. ఇంగ్లీష్కు ఏదైనా బయట బుక్ ఉంటుంది, ఎస్విఆర్ అకాడమీ బుక్ ఉంటుందండి. ఎస్విఆర్ అకాడమీ బుక్స్ టోటల్ కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు. అది ఒక 200 లోపు ఉంటుంది, ఆ బుక్ అయితే తీసుకోండి. సార్ మెటీరియల్ ఏం చదవాలి? ప్రభుత్వం గవర్నమెంట్వి సోషల్ స్టడీస్ సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంట్ ఈ స్టాండర్డ్ మాత్రమే చదవాలండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అవన్నీ ఏం అవసరం లేదు. ఇందాక నుంచి 30 మార్క్స్లో వొకాబులరీ క్లారిటీకి ఇచ్చాడు ఈశ్వర్ బుక్లో, ఒకసారి ప్రాక్టీస్ కూడా యూజ్ అవుతుంది. సైన్స్ ఏం చదవాలి సార్? సైన్స్వి 6 నుంచి 10 తరగతి బుక్ చదవాలి. ఈ సైన్స్లో కొత్తగా ఏపీ ప్రభుత్వం సెమ్ 1 అని సెమ్ 2 అని ప్రవేశపెట్టింది, గుర్తుపెట్టుకోవాలి. సెమ్ 1 సెమ్ 2 ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్ఎస్ ఉందనుకోండి, 8th 9th ఛానల్ ఎన్ఎస్ ఉంటుంది. ఎన్ఎస్లో కూడా సెమ్ 1 ఇచ్చారు, సెమ్ 2 ఇచ్చారు, ఇలా క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఈ బుక్స్ చదువుకోవాలి. సెమ్ 1 సెమ్ 2 ఉంటుంది సైన్స్ సంబంధించి, దాంట్లోన ఎన్ఎస్ పిఎస్ ఉంటుంది. ఈ సైన్స్ అంటే ఎన్ఎస్ ఒక్కటి కాదండి, ఎన్ఎస్ మళ్ళీ చెప్తాను చూడండి. ఈ సైన్స్లోనే 6 నుంచి 10లో ఎన్ఎస్ ఉంటుంది, పిఎస్ ఉంటుంది. ఓకే, ఎన్ఎస్ పిఎస్. ఈ ఎన్ఎస్లో సెమ్ 1 ఉంటుంది, పిఎస్లో సెమ్ 1 ఉంటుంది, ఎన్ఎస్లో సెమ్ 2 ఉంటుంది, పిఎస్లో సెమ్ 2 ఉంటుంది. అలా 8th 9th 10th కూడా 6 నుంచి కూడా క్లారిటీగా ఉన్నాయి. ఓకే, మొత్తం సెమ్ 1 సెమ్ 2ని 6 నుంచి 10 వరకు క్లారిటీగా ఉంది. ఓకే, సోషల్ ఏం చదవాలి సార్? సోషల్ స్టాండర్డ్ కూడా అదండి, 6 నుంచి 10 వరకు ఖచ్చితంగా చదవాలి. ఓకే, అవి కూడా సెమ్ 1 సెమ్ 2లో ఉంటాయి, క్లారిటీగా చూడండి. మ్యాథ్స్ ఏం చదవాలి సార్ అంటే మ్యాథ్స్ కూడా 6 నుంచి 10 తరగతుల బుక్స్ చదువుకోవాలి. నువ్వు మ్యాథ్స్లో 6 నుంచి 10 స్టాండర్డ్ బుక్స్ క్లారిటీగా చదువుకున్నావంటే మ్యాథ్స్లో నువ్వు మంచి స్కోర్ సాధించవచ్చు. మ్యాథ్స్లో 50+ స్కోర్ సాధించగలడానికి అవకాశం ఉంది. ఓకే, ఇవి లైన్లో క్లారిటీగా అర్థమవుతుంది. సేమ్ నెంబర్స్ కూడా కొంచెం అటు కూడా ఇవే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రీవియస్ ఎస్ఐ పేపర్స్ కానీ కానిస్టేబుల్గా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఎన్విరాన్మెంట్ బుక్స్ అంటే ఇవి అవసరం లేదు, కానీ మీ దగ్గర ఉన్నాయంటే కనుక 6 నుంచి 10 వరకు కొత్తగా ఏపీ ప్రభుత్వం ఈ బుక్స్ ప్రొవైడ్ చేస్తుంది, అవి కూడా చూసుకుంటే మంచిది, ది బెస్ట్గా ఉంటుంది. ఓకే సార్, మరి ఈ బుక్స్ మేము కొనాలంటే మనీ లేదు, మరి పరిస్థితి సార్? మన ఆనంద్ ఎడ్యుకేషన్ ఛానల్లో ఈ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనకు క్లారిటీగా ఒక వీడియో చేశాను, దాన్ని క్లారిటీగా చూసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. లేదు సార్ అంటే మీకు ఆన్లైన్లో ఉన్నాయి, మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 6 నుంచి మొత్తం టోటల్ 1 to 10th వరకు బుక్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా సెమ్ 1 సెమ్ 2 క్లారిటీగా ఉన్నాయి, ఇవి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. లేదంటే కనుక ఒక్కొక్క ఈచ్ వన్ బుక్ లేదా ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర బుక్స్ ఉన్నా రిక్వెస్ట్ చేసుకుంటే హెచ్ఎంని ఈ బుక్స్ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ బుక్స్ అంటే మనకు ఓన్లీ మీకు కావాల్సిన సైన్సు, సోషల్, మ్యాథ్స్ అండి. ఎన్విరాన్మెంట్ అవసరం లేదండి, ఉంటే తీసుకొని లేకుంటే అవసరం లేదని. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, సోషల్ స్టాండర్డ్ బుక్ ఉంది 6 నుంచి 10 వరకు. మన ప్రిలిమ్స్కి సోషల్ స్టాండర్డ్ బుక్లో సెమ్ 1లో నుంచి డైరెక్ట్గా ఇచ్చారు. ఓకే, కాబట్టి చెక్ చేసుకోండి. ఇంకోటి తెలుగు అకాడమీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ చేయించాలి సార్. సార్ మెయిన్స్ అంటారు ఎంత ఏం సార్ అంటే 6 నుంచి 10 తరగతుల బుక్స్తో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ కూడా చదవాలి. ఇవన్నీ కూడా మీకు 100% జాబ్ సాధించే బుక్స్. ఓకే, పదే పదే చెప్తున్నాను, 100% జాబ్ సాధిస్తాయి. మీకు స్కోర్ 130+ స్కోర్ అంటే ది బెస్ట్ స్కోర్ అండి. ఓకే, ఆ ప్రైవేట్ బుక్స్ ఆథర్స్తో పాటుగా లేదు సార్ నేను ప్రైవేట్ ఆథర్ బుక్స్ చదువుకున్నాంటే ఇవి కూడా రెఫర్ చేయాలి. ఓకే సార్, ఇవన్నీ నోట్స్ రాసుకోవాలా? నోట్స్ రాసిన అవసరం లేదండి, మీరు లైన్ అండర్లైన్ చేసుకుని చదువుకోండి. సరే తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ బుక్స్ ఏం చదవాలి? బాటనీ చదవండి, జువాలజీ చదవండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా ఇతర బుక్స్ ఏమీ అవసరం లేదండి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో కూడా సెమ్ 1 అని సెమ్ 2 అని క్లారిటీగా ఉంటుంది. బాటనీ, జువాలజీ. మరి బాటనీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ బుక్ తీసుకొని చదవండి. సార్ ఇవన్నీ ఆన్లైన్లో ఉంటాయా? ఆన్లైన్లో ఉండే బుక్స్ 1 to 10th వరకు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ అయితే లేవు. డిగ్రీ స్టాండర్డ్ ఉన్నాయి, కానీ మనకు 12th అండ్
సారీ 11th 12th బుక్స్ అయితే ఆన్లైన్లో మీరు బయట మార్కెట్లోనే కొనవలసి ఉంటుంది. ఆన్లైన్లో తీసేసుకోండి. ఓకే, బయట మీకు బుక్ చేసుకుంటే వాళ్ళే ఇస్తారు. ఇవన్నీ బుక్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సార్ మ్యాథ్స్ చదవాలా? మ్యాథ్స్ చాలా ఉంటుంది. అది ఆ స్టాండ్ మనకైతే అవసరం లేదు. అది ఎస్ఐ ఎగ్జామ్కి అయితే యూజ్ అవుతుంది. మన కానిస్టేబుల్ ఎగ్జామ్ కాబట్టి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీని కూడా సెమ్ 1 సెమ్ 2 ఉంటుంది. లైన్లో మీరు బాగా అర్థం చేసుకుంటుంటే 130+ స్కోర్ అయితే ఖచ్చితంగా అచీవ్ చేయగలరు. ఇది మీకు 100% జాబ్ తీసుకొచ్చి పెట్టే బుక్స్. ఓకే, చూడండి ఇవన్నీ క్లారిటీగా చెప్పాను. ఇవన్నీ ప్రభుత్వ గవర్నమెంట్ బుక్స్ పాటుగా ప్రైవేట్ ఆథర్స్ అయితే అవి. మీ గవర్నమెంట్ బుక్స్ కూడా చదవాలంటే సార్ ప్రైవేట్ ఆథర్ బుక్స్ మాత్రమే చదువుకుంటా అంటే అది మీ ఇష్టం. దాంట్లో ఎవరి ఇబ్బంది లేదు. సార్ ప్రైవేట్ ఆథర్ చదవాలి గవర్నమెంట్ అంటే ఇబ్బంది సార్ అంటే చదవాలి. ప్రైవేట్ ఆథర్ బుక్స్ చదువుకుంటే దాంతోపాటు ఇవి యాడ్ చేసుకోండి. 6 నుంచి 12 తరగతుల వరకు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ స్థాయి వరకు బుక్స్ చదవాలి. ఓకేనా? ఇవన్నీ చూడండి. మీకేం డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ చేయండి, క్లారిటీ చేస్తాను. సార్ మరి ఈ బుక్స్ అంటున్నారు, మరి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అంటారు. చూడండి, ఏపీ గవర్నమెంట్ చదివే బుక్స్ బైలింగ్వల్ లాంగ్వేజ్ బుక్ అంటే బోత్ లాంగ్వేజ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక టాపిక్ ఉందంటే లెసన్ 1 ఉందంటే ఇక్కడ లెసన్ 1 ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పక్కనే ఉంటుంది. ఒక బుక్ కొనుక్కున్నామంటే బైల్ లాంగ్వేజ్ దాంట్లో ఇంగ్లీష్ మీడియం యూజ్ అవుతుంది, తెలుగు మీడియం యూజ్ అవుతుంది. లేదా ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకున్నా అలానే ఉంటుంది. నువ్వు ప్రత్యేక ఇంగ్లీష్ మీడియమే తీసుకోని అవసరం లేదు. ఈ బుక్ తీసుకోండి, బైలింగ్వల్ లాంగ్వేజ్ బుక్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక పక్క ఇంగ్లీష్లో ఉంటుంది, వన్ సైడ్ నీకు లెఫ్ట్ సైడ్లో ఇంగ్లీష్లో ఉంటుంది, రైట్ సైడ్లో తెలుగులో ఉంటుంది. క్లారిటీ ఉంటుంది. ఒకవేళ తెలుగులో మిస్టేక్ ఇంగ్లీష్ చూసుకోవచ్చు. ఇంగ్లీష్లో డౌట్ ఏదైనా పదజాలం తప్పు ఉంటే తెలుగులోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, క్లారిటీగా ఉండండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను మళ్ళీ చెప్తాను కదా, కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ డౌట్ క్లారిఫై చేసుకోండి. ఓకే, చూడండి ఇవన్నీ మంచి రెఫరెన్స్ బుక్స్ అండి. ఇవన్నీ చూడండి. పీఈటీ అయిపోయిన వాళ్ళు వెంటనే పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన వాటిని ఈ బుక్స్ను ఫాలో అవుతూ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఏపీ ప్రభుత్వము అర్థమవుతుందా, మనకు 40 days టైం ఇవ్వచ్చు, 60 days టైం ఇవ్వచ్చు, 90 days టైం ఇవ్వచ్చు, 2 నెలలు ఇవ్వచ్చు, 3 నెలలు ఇవ్వచ్చు, 4 నెలలైనా ఇవ్వచ్చు. అది విషయం కాదు. ముందుగా ఏంటంటే మ్యాక్సిమం చదవాలి. ఆషామాష కదండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 10th క్లాస్ స్టాండర్డ్ చూడండి. సార్ 10th క్లాస్ మార్చారు కదా 2024లో. 2024లో 10th క్లాసు ఓల్డ్వి చదవాలి, న్యూవి కొత్తగా వచ్చినవి కూడా చదవాలి. మరి ఓల్డ్ కాదండి, 2024కు ముందు ఉన్న బుక్స్ అంటే 2023 ప్రింట్ అయి ఉంటాయి కదా, 2023 అవి చదవాలి. దాని ద్వారా కొత్తవి చదవాలి. మరి పాత ఏం చదవమంటున్నారు సార్? పాత వాటిలో కంటెంట్ అయితే ఫుల్గా ఉంది, కొత్త వాటిలో కొంత తగ్గించి ఇచ్చారు, అందుకోసం చెప్తాను. ఓకే, మరొక వీడియో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.